మన స్కూల్కి వచ్చేసి మాకు మైక్ సెట్ ప్రజెంట్ చేశారు. ఈ ప్రజెంట్ చేసినందుకు చాలా మా స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే సార్ వాళ్ళు ఎప్పటికీ మన స్కూల్కి రెన్వెంట్ ఉండి అన్ని విధాల డెవలప్మెంట్ చేయాలని చేస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. ఓకే అందరికీ ఓకే ఇప్పుడు సార్ మనకు హై స్కూల్కి స్పీకర్ డొనేట్ చేశారు. సార్కి ధన్యవాదాలు. ఇలాగే సార్ మనకు ఇక్కడ ఉండే ప్రాథమిక ఉర్దూ పాఠశాల, మోడల్ స్కూలు, హై స్కూల్కి అందరికీ మనకు అవసరమైనటువంటి గుర్తించి మనకు ఇవ్వాలని సార్ని మరీ కోరుకుంటూ సార్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇట్లు ప్రాథమిక ఉర్దూ పాఠశాల హెడ్ మాస్టర్ సంబాని భాష. మన పాఠశాలకు పూర్వ విద్యార్థి అయినటువంటి మైనారిటీ నాయకులైనటువంటి మన్సూర్ గారు మన పాఠశాల చదివేశాం వెళ్ళిపోయాం అని వదిలేయకుండా మన పాఠశాల మీద అభిమానాన్ని పెంచుకొని ప్రతి కార్యక్రమానికి హాజరవుతూ మన పాఠశాల అభివృద్ధికి ఏమేమి కావాలో తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు సహాయాన్ని అందిస్తూ ఈరోజు ఆ సహాయంలో భాగంగానే మన పాఠశాలకి ఈ మైక్ సెట్ని అందించారు. మీ అందరి తరపున మన పాఠశాల తరపున మీరందరూ కూడా సార్కి గట్టిగా కృతజ్ఞతలు తెలియజేయండి పిల్లలు. థ్యాంక్ యూ సార్. ఎప్పటికీ మీ సహాయ సహకారాలు అలాగే మా పిల్లలకి అందించాలని కోరుకుంటున్నా. ఈ బడి మన బడి మనందరి బడి అని మీరు ఆ మనసులో పెట్టుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఉన్న టీచర్లందరికీ నమస్కారం. లాస్ట్ టైం మేము నేను గతంలో ఇక్కడ చదువుకున్నాను. నేను పూర్వ విద్యార్థిని. ఇక్కడ గతంలో ఇక్కడ పేరెంట్స్ మీటింగ్ వచ్చినప్పుడు ఈ మైక్ మేము మాట్లాడేటప్పుడు సక్రమంగా లేదు సార్ అని చెప్పి మేడం వాళ్ళు చెప్పడం జరిగింది. ఈరోజు నేను నారాయణ సార్కి పేద పిల్లలన్నా పేద పిల్లల విద్యన్నా అంతా ఆయనకి ప్రేమ. ఆయన సెలబ్రేషన్ అన్నీ ఈరోజు నారాయణ సంస్థ నుంచి మనకంతా పంపిస్తున్నారు. తొందరలో మన పిల్లకాయలు అన్నీ కూడా నేర్చుకోవచ్చు. కేవలం నారాయణ సార్ స్ఫూర్తితో నేను గతంలో ఎంతోమంది గాయకులు కాడ పనిచేశాను. కానీ నారాయణ సార్ అంటే ఒక మంచి నాయకుడిని నేను చూడలేదు. ఈరోజు ఆయన కాడ పనిచేస్తున్నట్టు చాలా గర్వపడుతున్నా. ఈరోజు వీళ్ళు మేడం వాళ్ళు నాకు ఈ మైక్ సెట్ అడిగారు. ఇది చాలా చిన్న సహాయం అయినా కూడా పిల్లలకి ఇబ్బంది ఉంది సార్ అంటే నారాయణ సార్ స్ఫూర్తిని తీసుకొని ఆయన ఎంతో చేస్తున్నారు. విఆర్ కళాశాల ఎట్టునింది గతంలో, ఈరోజు ఎట్టుంది, ఆయన స్ఫూర్తిని తీసుకొని ఈరోజు చిన్నగా మా చేతనైనంత వరకు నేను ఈ స్కూల్కి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి మీరు ఎల్లప్పుడూ మీరు ఏదన్నా అవసరమైతే నాకు ఖచ్చితంగా మీరు తెలియపరిస్తే నా వంతు కృషి చేసి నా వీలైన వంతులు నేను మీకు సాయం చేస్తానని చెప్పి పిల్లలందరికీ కూడా ఏం కావాలన్న అవసరాలకి మేము తీరుస్తామని చెప్పి నేను మీకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. పిల్లలందరికీ రేపు అబ్బాయిలు బాగా చదవాలా. అందరికీ నమస్కారం అమ్మా. థ్యాంక్ యూ.